ఏ విన్నావు సూపర్ మార్కెట్కి వెళ్ళేసి సొరకాయలు కంపల్సరీ గుర్తు పెట్టుకొని తీసుకురా. రేపు సంక్రాంతి రోజు సొరకాయ కూర చేసుకోవాలంట. మా చుట్టాలలో అయితే కొందరు సొరకాయలో ఆలుగడ్డ వేసి పూరీలు తీసుకొనేసి పండుగ చేసుకుంటా ఉంటారు. కాబట్టి మనం మటన్ అండినా కూడా సొరకాయ వేసుకుందాం. భోగి రోజున పప్పు పులగం పచ్చ పులుసు చేసుకుంటారట కొన్ని ప్రాంతాల్లో. ఈ రోజైతే సింపుల్గా అవుతుంది అనేసి నేను అదే చేసేసాను. అన్ని ముందు పెట్టి తినవంటేనేమో తినరు, తొందరగా ఆకలి అవుతుంది అంటారు. ఇక మా వాళ్ళు ఆగరనేసి పొద్దుటే వాళ్ళకి దోశలు చేసి పెట్టిన. కర్జలు తెస్తున్నా. ఈ కర్జలతో పాటు సన్నటి కారపూస కాంబినేషన్ బాగుంటుంది, తినేసేయండి. అవి గడప అవతల వేసేసింది ముగ్గులన్నీ. గడిపి యువతల నన్ను వేసుకోమన్నది. పోటీ పెడుతుంది ప్రతి పనికి. కానీ లోపల సైడ్ నేనేసాను. మా ఊరు పెద్ద కార్పొరేషన్ అయినప్పటికీ కూడా మా ఇంటి ముందు నుండి ఆవులు బర్రెలు పోతూనే ఉంటాయి. పేడకైతే ఇలాంటి కొదవలేదు కాబట్టి గొబ్బిళ్ళు చక్కగా ఆవు పేడతో పెట్టేశాను. సంక్రాంతి రోజు గుమ్మడికాయ కొత్తది కట్టుకుంటే మంచిదట, పాతది ఎలాగో పాడైపోయింది. గుమ్మడికాయ అయితే కంపల్సరీ తీసుకురారా విన్ను. తర్వాత ఆ విజేతలో రేట్ ఎక్కువ ఉన్నట్టుంది కొబ్బరికాయలకు. ఏదన్నా కిరాణా కొట్టులు తీసుకురా మర్చిపోకు, సరేనా? బాయ్. భోగ భాగ్యాలనిచ్చే భోగి మీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు మీరు? ఫాలో కొట్టండి.